మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తి జీవితానికి అదృష్టం ఏంటంటే ఉండే జాతకాలు ఉంటాయి. మరి అవి లగ్నాధిపతిని బట్టి తీసుకుంటాం. లగ్నాధిపతి బలంగా ఉండాలి, బలంగా ఉండాలి, చాలా వీడియోలో చెప్పుకుని ఉన్నాం. మరి అలాగే లగ్న పంచమ భాగ్యాధిపతులు ముఖ్యులు ప్రతి జాతకానికి. మరి అయితే ఈరోజు చెప్పబోయే కాన్సెప్టు, మీ లగ్నాన్ని లగ్న పంచమ భాగ్యాధిపతులు లగ్నాన్ని చూస్తూ ఉంటే ఆ గ్రహాలు యోగకారకమైతే ఎప్పుడూ అదృష్టం ఉంటుంది. ఒకటి లగ్న పంచమ భాగ్యాధిపతులు అయితే ఫస్ట్ క్లాస్, రెండు ద్వితీయ లాభాధిపతి అయితే సెకండ్ క్లాస్, 3, 4, 7, 10 అధిపతులైతే థర్డ్ క్లాస్, 4, 6, 8, 12. మరి వీటిలో కూడా ఈ గ్రహాలకి లగ్నం కానీ పంచమం కానీ భాగ్యం కానీ ఆధిపత్యం వస్తే మంచిదే. మరి ఇంకా మిగిలింది 11 అయిపోయింది. 5 తృతీయాధిపతి. మరి తృతీయాధిపతి అంటే ఈ తృతీయాధిపతికి కూడా లగ్నం కానీ పంచమం కానీ భాగ్యం కానీ వస్తే బాగుంటుంది. అయితే ఒక్క కర్కాటక రాశి, సింహరాశి, కర్కాటక రాశి సింహరాశి అయ్యి 3 కానీ 6 కానీ 8 కానీ 11 కానీ 12 కానీ అయితే, ఈ 2 రాశులు 3 కానీ 6 కానీ 8 కానీ 10 కానీ 11 కానీ అయితే లగ్నాన్ని చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? చూస్తూ ఉంటే అది కర్కాటక రాశి అధిపతి సింహరాశిపతి రవి చంద్రులు వీరిద్దరు. లగ్నాన్ని చూడాలంటే సప్తమంలో స్థితి ఉండాలి. మరి సప్తమంలో స్థితి రవిగ్రహం వివాహానికి మంచిది కాదు, ఇది వేరే కాన్సెప్ట్. కానీ లగ్నాన్ని చూస్తూ ఉంటే వీరు కింగ్లీగా ఉంటారు, అంటే రాజులాగా వారు ప్రవర్తన ఉంటుంది. మరి చంద్రుడైతే చతుర్థం, చతుర్థం ఉన్న ఊరిలో పేరు తెచ్చుకుంటారు. మరి ఇక్కడ 3, 6, 8, 12 భావాలకు అధిపతి అయితే అని మధ్యలో ఆపేశారు. ఇప్పుడు మీన లగ్నం తీసుకోండి. మీన లగ్నానికి 6వ భావాధిపతి రవి. మరి ఈయన లగ్నంలో ఉండకూడదు. లగ్నాన్ని చూస్తే మంచిదే, ఇందాక చెప్పుకున్నట్టు. మరి 6వ భావాధిపతి సప్తమ స్థితి మంచిది కాదు. ఈ ఒక్క వ్యక్తిత్వానికైతే మంచిది, మిగతా విషయాలకి మంచిది కాదు. 6వ భావాధిపతి అయ్యాడు, పాపగ్రహం అయ్యారు, సప్తమ స్థితి వివాహానికి మంచిది కాదు. మరి కొన్ని లగ్నాలకి ఇలా ఉంటాయి కదా, ఇది మంచిది కాదు. మరి 6 అంటే శత్రు రుణ రోగం, ఇది అసలు మంచిది కాదు. ఇంకా 3, 8, 11, 12 అంటే ఆ గ్రహం బట్టి ఉంటుంది. మరి వృషభ లగ్నానికి చంద్రుడు 3వ స్థానాధిపతి. 3 అంటే ధైర్యం, ఇవన్నీ వస్తాయి. కానీ వృశ్చికంలో ఈయన నీచపడతారు సప్తమంలో ఉన్నప్పుడు. సప్తమంలో ఉండి నీచపడతారు కాబట్టి ఇది మంచిదేనా? మంచిది కాదు. హండ్రెడ్ 100% జీవితం బాగానే ఉంటుంది.
మరి సప్తమంలో నీచి పడతారు. ఇది తృతీయాధిపతి. ఇలాంటి వారికి ధైర్యం తక్కువ ఉంటుంది సమాజంలో. ఇట్లా తీసుకోవాలి. కానీ ఏ గ్రహమైనా సప్తమంలో ఎలా ఉంటుందో చెప్పుకుందాం. మరి ఇట్లాగుంటుంది. ఇప్పుడు లగ్నాన్ని రవి చూశారనుకోండి సప్తమంలో, వివాహానికైతే మంచిది కాదు. కానీ జీవితం వాళ్ళు పేరు ప్రతిష్టలకి, హోదాలకి భంగం లేకుండా అన్నీ బాగానే ఉంటారు. మరి చంద్రుడు చూస్తున్నాడనుకోండి, చంద్రుడు చూస్తే వీరు కూడా 100% సమాజంలో పేరు తెచ్చుకుంటారు ఈ 2 గ్రహాలు. మరి కుజుడు చూస్తున్నాడనుకోండి, రవి గుడ్, చంద్ర గుడ్. అయితే వివాహ విషయంలో రవికి మంచిది కాదు. కుజుడు చూస్తున్నారనుకోండి, కుజుడు చూస్తున్నారనుకోండి, మరి సైన్యాధ్యక్షుడు అంటే ఫైటింగ్, కుజుడు చూస్తున్నప్పుడు ఫైటింగ్ అంటే వీరికి తొందర ఎక్కువ, ప్రతి గొడవలో దూరిపోతూ ఉంటారు. అట్లాగే తొందరపాటుతనం వల్ల అందరితో గొడవలు. ఎందుకంటే కుజుడు 3, 6కి కారకుడు. కమ్యూనికేషన్ భావానికి 6 శత్రు రుణస్థోగానికి కారకుడు కాబట్టి, ఈ కారకుడు గుణాలన్నీ ఈ లగ్నాన్ని చూస్తున్నప్పుడు ఇవన్నీ వీరికి ఉంటాయి. మరి రవంటే లగ్నకారకుడు రవే. చంద్రుడంటే చతుర్థ కారకుడు. అంటే చంద్రుడు చూస్తూ ఉంటే వీరు సమాజంలో ఉన్న ఊరిలో పేరు తెచ్చుకుంటారు. మంచి పేరు తెచ్చుకుంటారు. ఏది చంద్రుడు చూస్తున్నప్పుడు. ఎందుకు? చతుర్థానికి కారకుడు. భూమి, భవన, వాహనాలు, సొంత ఊరు ఇవన్నీ. కుజుడు అలా కాదు. కుజుడు 3, 6కి కారకత్వం ఇచ్చారు కాబట్టి, మరి మీ కమ్యూనికేషన్ ద్వారా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే శత్రు రుణ రోగాలు, గొడవలు అవి తెచ్చుకుంటూ ఉంటారు. ఇది లగ్నాన్ని కుజుడు చూస్తున్నప్పుడు. అందుచేత మంచిది కాదు. రవి అయితే దేనికి మంచిది కాదు? వివాహానికి మంచిది కాదు. అంటే క్రూర గ్రహం భార్యాభర్తల్ని కలవనివ్వకుండా ఉంటూ ఉంటుంది. లేదా ఒక వ్యక్తి మంచి అథారిటేటివ్ పోస్ట్‌లో ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఇంటికి పట్టనట్టుగా అలాగా ఆ ఉద్యోగానికి అంకితం అయిపోతూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఎడబాటే కదా! ఇలాగా. మరి ఇందాక మీన లగ్నం అయ్యి 6లో ఉంటే మరి మంచిది కాదన్నాం మరి. అంటే అది వివాహానికి అస్సలు మంచిది కాదు. ఇలా చూసుకోవాలి. కుజుడు చూస్తున్న వాళ్ళు ఇలా ఉంటారు. అది కూడా కుజ మహాదశ వచ్చితే మీకు ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటుంది. రాపోవడమే మంచిది ఇలా చూస్తూ ఉన్నప్పుడు. మరి బుధుడు చూస్తున్నాడు. బుధుడు అంటే కారకం దేనికి? ఉద్యోగ స్థానం. 10వ కారకుడు ఈయన. అంటే వీరికి ఎప్పుడు ఉద్యోగం, వ్యాపారం చేయాలని ఉంటుంది. అలా కూడా వ్యాపారం చేస్తారు వీళ్ళు. బాగా చేస్తారు. లగ్నాన్ని బుధుడు చూస్తూ ఉంటే 100% చాలా మంచిది. ఇక్కడికి అయిపోయింది. 4వ గ్రహం. ఆహ్, 3వ గ్రహం కుజుడు. 5వ గ్రహం ఎవరు? దేవగురు బృహస్పతి. బుధుడు.
కుజుడు, రవి 1 2, కుజుడు 3, రవి లగ్నకారకుడు, చంద్రుడు చతుర్థ కారకుడు. కుజుడు 3వ భావానికి 6వ భావానికి కారకుడు. బుధుడు దశమ కారకుడు. బుధుడు దశమ కారకుడు. మరి గురుడు 2, 5, 9, 11 కారకుడు. మరి 4 భావాలకి కారకత్వం వచ్చింది. అత్యంత శుభప్రదం. అత్యంత గురుడు అతిపెద్ద గ్రహం, గ్రహాలలో శుభగ్రహం. మరి దేవగురు బృహస్పతి 5వ దృష్టితో కానీ 7వ 7వ దృష్టితో కానీ భాగ్య దృష్టితో కానీ చూస్తూ లగ్నాన్ని గురుడు చూస్తే ఈ 2 అంటే కుటుంబానికి విలువ ఇస్తారు వీళ్ళు, పంచమానికి సంతానానికి విలువిస్తారు, భాగ్యము తండ్రికి విలువిస్తారు, లాభము స్నేహితులకు విలువిస్తారు. అలాగే వీటిలి 2, 5, 9, 11 మొత్తం అన్నీ వీరికి అదృష్టం కలిగి ఉంటారు. గురుడు చూస్తే అది మహాజ్ఞానులు వీరు. ధన విషయంలో కూడా ఇలాగ గురుడు చూస్తున్న వాళ్ళు లగ్నాల్ని 100% వారి జీవిత భాగస్వాములు అయితే చాలా మంచిది. మరి 6 ఎవరు? శుక్రుడు. శుక్రుడు అంటే సమాజం అని చెప్పి ఉన్నాను. సప్తమ కారకుడిన అంటే స్త్రీల కారణంగా మంచి పొందుతారు. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సమాజంలో అందరితో కలిసిపోతారు. అలాగే లైఫ్ పార్ట్నర్ విషయంలో జాగ్రత్త చూపిస్తారు. ఇట్లా వెళ్ళిపోతుంటే అన్నీను శుక్ర కారకత్వాలు ఏవి ఉన్నాయి అవన్నీ కూడా సప్తమానికి సంబంధించి లగ్నం దృష్టి ఉంటే వెరీ గుడ్. ఇంకా 7 శని భగవానుడు. మరి ఈయన అష్టమానికి వ్యయానికి కారకుడు కాబట్టి అష్టమం ఆయుష్, 12 వ్యయం. ఈ 2 కాబట్టి శని భగవాన్ లగ్నం చూస్తే ఏ దృష్టితో అయినా 3, 7, 10వ దృష్టితో చూస్తూ ఉన్నా సప్తమంలోనే ఉండక్కర్లేదు. సప్తమంలో శని భగవానుడు ఉన్నట్లయితే ఇలాంటి వారికి వివాహం అనేది లేట్ అవుతుంది. ఇలా చూస్తూ ఉంటే నిరాశతో కనిపిస్తూ ఉంటారు కూడా. ఎంత ఉన్నా వీరికి సంతృప్తి ఉండదు. కుంభలగ్నం, మకర లగ్నం. కుంభలగ్నం, మకర లగ్నం. మకర లగ్నానికి కుంభలగ్నానికి రవి చంద్రులు సప్తమాధిపతులు అవుతారు. ఇంట్లో ఉండి లగ్నాన్ని చూస్తూ ఉంటే దిగ్బలమే. కానీ మంచిదే, సొంత క్షేత్రాన్ని చూస్తూ ఉంటారు, మంచిదే. కానీ ఇబ్బందులు ఉంటాయి. వివాహ విషయం అయితేనేమి ఏదైతేనేమి నిరాశతో ఉంటారు. అందుచేత ఇప్పుడు ఉదాహరణ జాతకం తీసుకుంటే 12/1991 ఈ వ్యక్తి గురుడు లగ్నాన్ని చూస్తున్నారు. కుంభలగ్నం. కుంభలగ్నానికి కాలపురుష కుండల చక్రానికి ఎవరండి? గురుడే. 2, 5, 9, 11 రాసులకి గురుడు కారకత్వం వహిస్తారు.
గురుడు చూస్తున్నారు ఈ లగ్నానికి 2, 11వ అధిపతి. ఈ రెండోటికి ఆధిపత్యం వహించి లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి కుటుంబ విషయంలో చాలా అటాచ్మెంట్తో ఉంటారు. అలాగే లాభం, ధనాన్ని ఆచితూచి వ్యవహరిస్తుంటారు. మహాజ్ఞాని, ఏ విషయం అడిగినా వీరు చెప్పగలరు. రవి రాశి, రవి భగవానుడు గురుపాలిత గ్రహం, సింహరాశి. ఇట్లా ఉంటుంది. మరి అదే ఈ లగ్నాన్ని కూడా కుజుడు చూస్తున్నారు ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి తొందరగా ఆలోచన, తొందరపాటు ఇవన్నీ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ కుజుడు తృతీయ దశమకారకుడు అయ్యాడు ఈ లగ్నానికి. కానీ కాలపురుష కుండల చక్రానికి 1, 8 రాసులు. 8 అన్నప్పుడు కారకం శని భగవానుడు వస్తుంది. 1 అన్నప్పుడు రవి. కుజుడు చూస్తే ఎట్లా ఉంటుంది. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే జాతకం మీ జాతకాల్లో ఉన్నట్లయితే చూడండి. డేట్ ఎందుకు వేసి చెప్తున్నానంటే మీకు ఆ డేట్, ఆ రోజు, ఆ గ్రహాలు ఉంటాయి. ఇప్పుడు డేట్ కాదు, నెల. 9వ నెల 11వ నెల 1973. ఆ రోజు కుజుడు స్వరాశి చంద్రులు కలిసి ఉన్నారు. తులాలగ్నం. ఈ వ్యక్తికి చంద్రకుజులు ఇద్దరు లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. ఈ వ్యక్తికి ఇద్దరు చూస్తున్నారు లగ్నాన్ని. తొందరపాటుతనం ఎక్కువ. ఈ జాతకం నా దగ్గరికి వచ్చింది. అలాగే కుజ మహాదశలో చాలా ఫేస్ చేశారు చంద్రుడు. మరి ఉన్న ఊర్లో పేరు ఉన్నా అట్లాగే ఉన్న ఊర్లోనే గొడవలు పెట్టుకుని ఇబ్బందులు కూడా పడి ఉన్నారు. ఎట్లా ఉంటుంది మరి లగ్నాన్ని ఈ వ్యక్తి ఆగస్టు 1986 87 సుమారు వృషభ లగ్నం, వృశ్చిక రాశిలో శని భగవాన్ ఉన్నాడు. మరి వృషభ లగ్నానికి శని భాగ్యాధిపతి, దశమాధిపతి అయ్యారు. మంచిదే కదండి. మంచిదైనప్పటికీ సప్తమంలో శని దిగ్బలం పొందినప్పటికీ ఇది వృశ్చిక రాశి. ఇక్కడ రాశ్యాధిపతికి శనికి పడదు. దిగ్బలం పొందినప్పటికీ శని భగవాన్ లగ్నాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త వహించుకోవాలి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనసు కూడా పరిపరి విధాల ఇబ్బందులు అవి ఉన్నాయి ఈ వ్యక్తికి. ఇవన్నీ నా దగ్గరికి వచ్చిన జాతకాలే. మరి గురుడు అయ్యారు. శుక్రుడు 5వ నెల 1974. ఆ రోజు ఆ సమయానికి శుక్రుడు తులాలగ్నం. శుక్రుడు లగ్నాన్ని స్వక్షేత్రాన్ని చూస్తున్నారు. ఇది వెరీ గుడ్. అట్లాగే శుక్రుడు చూడడం వల్ల ఈ వ్యక్తి అందరిలోనూ కలిసిపోతూ ఉంటారు. అన్నింటా భోగభాగ్యాలు ఉంటాయి వీరికి. అట్లాగే ఇదే వ్యక్తికి గురుడు కుంభరాశిలో ఉన్నారు. ఈయన కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నారు. ఆధ్యాత్మికం, జ్ఞానం,
సంతానం, మంచి సంతానం, వీరికి అద్భుతమైన సంతానం ఉంది. కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం. భాగ్యము అన్నీ ఉన్నాయి వ్యక్తికి. అట్లాగే ఎవరికైనా చెప్పినప్పుడు మంచి విషయాలే చెప్పటం. ఇవన్నీ ఇలా ఉంటాయి లగ్నాన్ని గురుడు చూస్తూ ఉంటే. ఇలా కానీ ఉన్నట్లయితే మీకు వచ్చిన కోడలో, మీకు వచ్చిన అల్లుడో ఎవరో ఒకళ్ళు 100% చేసుకోవచ్చు. మరి శని చెప్పాను, గురుడు శుక్రుడు చెప్పాను, రవిచంద్రులు అయిపోయారు, బుధుడు అయిపోయారు. ఇట్లాగే లగ్నాన్ని ఏ గ్రహాలు చూస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇలా ఉంటుంది. ఎందుకు అంటే చాలా వీడియోల్లో చెప్పుకున్నాను, గ్రహాల స్థితి కన్నా గుర్తుపెట్టుకోండి, గ్రహ దృష్టి చాలా ముఖ్యం. గ్రహ దృష్టి చాలా ముఖ్యం. చూడండి, మనం ఒక మంచి డ్రెస్ చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్ చాలా బాగుంది అనే మంచి వ్యక్తి అన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. కొంతమందికి దిష్టి తగిలిందండి అని చెప్తూ ఉంటారు. మరి అట్లాంటిదే ఇది కూడా. అందుచేత మనల్ని ఎవరు చూస్తూ ఉన్నారు అనేది ముఖ్యం. మనం లగ్నం అంటే మనమే. అందుకే ఈ లగ్నాన్ని ఎవరు చూస్తూ, లగ్నాన్ని ఏ గ్రహాలు చూడట్లేదండి, అది పక్కన పెట్టేయండి. లగ్నాన్ని గ్రహాలు చూస్తూ ఉంటే ఈ విధంగా ఉంటుంది. కానీ రవిచంద్రులు చూస్తే మంచిదే. ఈ ఈ గ్రహాలు చెప్పడం మర్చిపోయిన, లగ్న పంచమ భాగ్యాధిపతులైతే వెరీ గుడ్ ఇది. ఎందుకంటే లగ్న పంచమ భాగ్యాధిపతులై లగ్నాన్ని చూస్తే 100% గుడ్ చార్ట్ ఇది. 100% గుడ్ చార్ట్. అందుచేత చంద్రుడు సప్తమంలో ఉండడం అనేది మంచిదే. కానీ అక్కడ దిగ్బలం పొందేది ఎవరు? శని భగవానుడు. అందుచేత వివాహ విషయమే వేరే రకంగా ఉన్నా ఇక్కడ లగ్నాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మంచిదే. మరి రవి గ్రహాలకి రాజు. మరి ఈయన లగ్నాన్ని చూడడం అనేది, లగ్న కారకుడే అయినా లగ్నాన్ని చూడడం అనేది ఇది మంచిదే. కానీ వివాహానికి అంత మంచిది కాదు. మరి కుజుడు సప్తమంలో ఉండడం, కుజుడు కూడా మంచిది కాదు. ఎందుకు? 3, 6 భావాలకు కారకుడు కాబట్టి. అందుకే సప్తమ కుజుడు మంచిది కాదు అని చెప్తారు. సప్తమ కుజుడు, అష్టమ కుజుడు మంచిది కాదు. రెండోది వ్యయ కుజుడు కూడా. ఎందుకు? సప్తమానికి శుక్రుడు ఆధిపత్యం, అది పక్కన పెట్టండి. అష్టమ వ్యయాలకి శనికారకుడు కాబట్టి కుజుడు ఆ క్షేత్రాల్లో ఉంటే వివాహ విషయంలో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. మరి బుధుడు వెరీ గుడ్, గురుడు వెరీ గుడ్, శుక్రుడు వెరీ గుడ్, శని భగవానుడు మళ్ళీ ఇబ్బంది. ఇక్కడ 3-4 ఉదాహరణల చార్టు మీకు ఉదాహరణ చెప్పి ఉన్నాను. మీ జాతకాల్లో ఉన్నట్లయితే చూసుకోండి. ఇలాగ కుజుడు కానీ రవి చూస్తున్నప్పుడు వివాహ విషయంలో జాగ్రత్త పడండి. కుజుడు చూస్తున్నప్పుడు, కుజమహాదశ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో మెలిగే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి శని భగవానుడు ఉన్నప్పుడు వివాహానికి ఇబ్బందులు, తర్వాత అసంతృప్తిగా ఉంటారు కాబట్టి అలా ఉండకుండా ట్రై చేయండి, బాగుంటుంది. మరి ఆ దశలు వచ్చినప్పుడు మరింత ఇబ్బందులు పెడతాయి. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.